తిరుపతిలో నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అడ్మిట్ కార్డులు ఉన్న విద్యార్థులను మాత్రమే అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4489 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. తిరుపతి KV1 స్కూల్ పరీక్షా కేంద్రం నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి నీట్ పరీక్షకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు యొక్క నీట్ పరీక్షకు హాజరు కాబోతున్నారు, పరీక్ష రాయబోతున్నారు. దీనిలో భాగంగా టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో 9 కేంద్రాల్లో ఈ యొక్క పరీక్ష నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి కేవీ కేంద్రీయ విద్యాలయం 1 వద్ద ఈ యొక్క ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎంట్రన్స్ వద్ద వారి అడ్మిట్ కార్డును చూసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం యొక్క KV1 వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం వచ్చేటువంటి అడ్మిట్ కార్డు చూపించిన తర్వాత వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తుంటే సార్ ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారు సార్? ఈ నీట్ ఎగ్జామ్ సందర్భంగా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ లో చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడ కూడా ఈ ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక రౌండ్, మళ్ళీ లోపల బీడీ తో కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ, ఐటీ గ్యాజెట్స్ కానీ, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కానీ ఎటువంటి కూడా అలౌ చేయడం, అదేవిధంగా మెటల్ సంబంధించిన రింగ్స్ కానీ, ముక్కు పుడకలు కానీ, ఇవన్నీ కూడా చైన్స్, ఇవన్నీ కూడా వాచెస్, ఇవన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది. పెన్స్, ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ప్లెయిన్ వాటర్ అలౌ చేస్తున్నాము. చాలా పకడ్బందీగా చెక్ చేసి పంపిస్తున్నాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్ వద్ద ముందస్తుగానే వారు కేంద్రాలకు చేరుకున్నారు. 11:30 నుంచి అందరినీ కూడా లోపలికి అనుమతిస్తామని చెప్తున్నటువంటి నిబంధనల మేరకు వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క అడ్మిట్ కార్డు, వారి యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఏమాత్రం లేకుండా ఎగ్జామ్ రాసేందుకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తూ వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి తిరుపతి జిల్లాలో మొత్తం 10 సెంటర్స్ లో నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. వారి యొక్క అడ్మిట్ కార్డు అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా ఈ యొక్క వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి MBBS అండ్ BDS కు సంబంధించి ప్రవేశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించి తిరుపతిలో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగేటువంటి పరీక్షకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష సమీపంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.